అలాగే డాడీస్ నిన్న నేను చెప్పినట్టుగా ప్రతి రాష్ట్రానికి నేను ఒక డీకాయిన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఒకటి తీస్తున్నాను ప్రతి రాష్ట్రానికి. అంటే ఒక ఒక టీంని తీస్తున్నాను. ఆ టీం వాళ్ళు నెంబర్లు ఇప్పుడు నేను ఇస్తున్నాను. పైన తెలంగాణది ఇచ్చాను, ఇంకా కిందని ఆంధ్ర, ఒడిస్సా, మహారాష్ట్ర, ఇలాగ ఒక్కొక్క రాష్ట్రాన్ని మీకు అక్కడ ఇస్తాను. వాళ్ళకు మీకు ఏదైనా సమస్యలు ఉంటే క్యూ లైఫ్లో కానీ కిబోలో కానీ ఏవైనా సమస్యలు ఉంటే రిజిస్ట్రేషన్ కావచ్చు, లేకపోతే అది ఓపెన్ అవ్వకపోవడం కావచ్చు, అవి ఎలా కాయిన్స్ పంపించుకోవడం కావచ్చు, లేదంటే ఏదైనా సమస్య ఏది ఉన్నా వాళ్ళతో మాట్లాడచ్చు. మెజ్ ఎలా చేసుకోవాలి, మెజ్ కూపన్ కావాలంటే వాళ్ళ దగ్గర దొరుకుతాయి. మీకు వివరాలు అన్నీ నాకు చెప్తారు, దేని గురించి చెప్తారు. నేను అందరికీ ట్రైనప్ చేశాను నిన్న, ఇంకా చేస్తాను. ఎందుకంటే అందరికీ నేను చెప్పలేను కాబట్టి, ప్రతి స్టేట్లోనూ ఒక లాంగ్వేజ్ ఉంది కాబట్టి నేను వాళ్ళని ట్రైనప్ చేస్తున్నాను. వాళ్ళని అడిగి తెలుసుకోండి. ప్యూఎల్ఎఫ్లకు ఫండ్ అయినా వాళ్ళ దగ్గర దొరుకుతుంది, మెర్జ్ కూపన్స్ అయినా వాళ్ళ దగ్గర దొరుకుతాయి, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. అలా ఎవరెవరు దగ్గర దొరుకుతాయి అనేది నేను ఒక లిస్ట్ ఇస్తూ ఉంటాను. ఆ లిస్ట్లో చూసి వాళ్ళకి కాల్ చేయండి. వాళ్ళకి మాత్రమే కూపన్స్ నా దగ్గర నుంచి వెళ్ళేటట్టుగా నేను ఆప్షన్ ఇస్తున్నాను. అలాగే వాళ్ళకి కూడా నేను చెప్పిన సిన్సియర్గా ఉన్న స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఏంటంటే, బ్యాంక్ తాలూకా ఇబ్బంది లేకుండానికి 10,000 రూపాయలకి తక్కువ పంపిస్తే మీకు కూపన్స్ కానీ ఫండ్ కానీ పంపించడం కుదరదు అని చెప్పాను. ఎందుకంటే అకౌంట్ మళ్ళీ బ్లాక్ చేస్తే ఇంక ఇవ్వడం. అలాగని నేను పంపించను, మీరు డబ్బులు పంపించిన నేను పంపించలేను. మళ్ళీ నన్ను డబ్బులు పంపించండి అడిగినా తిరిగి పంపించండి ఏది చెప్పొద్దు. ఎందుకంటే ఇంతమంది సర్వీస్ ఇవ్వాలంటే మనం కొన్ని ఖచ్చితంగా పాటించాలి. నేనైనా మీరైనా. ఇప్పుడు ఆ కూపన్స్ వాళ్ళ దగ్గరే దొరుకుతాయి. నేను ఇచ్చింది ఏంటి, 10 రూపాయలకి కంపెనీ ఇస్తుంది, 15 రూపాయల వరకు మీరు అమ్ముకోండి. 15 రూపాయల వరకు మీరు అమ్ముకోండి. ఎక్కువ కాస్ట్గా నమ్మినట్టయితే వాళ్ళ విషయం నాకు చెప్పండి. నేను మొన్న ఒక మాట చెప్పాను,